నేలకొండపల్లి గ్రామంలో అతి పురాతనమైన దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నేలకొండపల్లి స్వయంభూగా వెలిసినారు. గత 600 సంవత్సరాల క్రితం స్వామివారు ఇక్కడ వెలిసినారు. ఒక సాధువు ఇక్కడ కుష్ఠవ్యాధి నివారణ కోసం స్వామివారు తపస్సు చేయక శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమితంగా ఆ సాధువుకు ప్రత్యక్షమై రేపు నేను ఇక్కడ శంకుచక్ర నామాలతో శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఈ నామాలతో ఇక్కడ వెలుస్తానని చెప్పి అదృశ్యమైపోయారు. మరునాడు ఆ సాధువు ఊళ్ళోకి వెళ్ళి చూడగా అందరినీ తీసుకొచ్చి చూడగా ఇక్కడ స్వామివారు దక్షిణముఖ ద్వారంలో శంకుచక్రాలు నామాలతో ఆదిశేష పడగ రూపంలో స్వామివారు వెలిశారు. అలా వెలిసినప్పటి నుంచి కూడా స్వామివారికి నిత్య కైంకర్యములు, నిత్య ధూపదీప నైవేద్యాలు, పండగ పర్వదినాలు, ప్రతి ఒక్క పండగ, దసరాకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, ధర్మాసోత్సవ కార్యక్రమాలు, గోదా కళ్యాణం, మరి అదేవిధంగా కృష్ణాష్టమి అయితే ఉట్ల పండగ, ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి, మరి ఈ యొక్క గోదా కళ్యాణం, ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు. రేపు ఉదయం ప్రప్రదంగా ఉగాది పర్వదిన సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించవచ్చు. తదనంతరం భక్తుల చేత ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు నిర్వహించు. రేపు సాయంత్రం ఉగాది పర్వదిన సందర్భంగా 6 గంటల నుంచి 7 గంటల వరకు నూతన పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. కార్యనిర్వహణాధికారి కామని శ్రీకాంత్, ఆలయ అర్చకులు తూప్రాణ మత్స్సునాచార్యులు, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం నేలకొండపల్లి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామాయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరామే. అందరికీ నమస్కారం అండి. మొదటిగా రేపు ఉగాది శుభాకాంక్షలు, పరాభావనవ సంవత్సర శుభాకాంక్షలు. తర్వాత మన ప్రపంచ స్థాయిలో ఉన్న యుద్ధం తొందరగా ముగిసిపోవాలని, అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని, ఈ సంవత్సరంలో అందరికి కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ముందుగా శ్రీ రామచంద్ర స్వామి వారిని కోరుకుంటున్నాను. అలాగే ప్రస్తుతం మనం భద్రాచలంలో గుడి కట్టిన భక్త రామదాస ధ్యాన మందిరం నేలకొండపల్లి గ్రామంలో ఉన్నాం. తర్వాత రేపు 27వ తారీఖున శ్రీరామనవమి ఉత్సవ సందర్భంగా మనకి భద్రాచల దేవస్థానం నుంచి రావాల్సిన అన్ని మర్యాదలు కూడా వచ్చాయండి. అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవం కూడా చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం తరఫున ఈ ఊరి వాళ్ళు కూడా సహాయ సహకారాలతో ఇక్కడ చేస్తున్నామండి. తర్వాత మనకి వేద పండితులు, అర్చక స్వాములు, మనకి కావాల్సిన ముత్యాల తలంబ్రాలు, లడ్డు ప్రసాదం, స్వామివారికి వస్త్రాలు అన్నీ వస్తున్నాయండి. తర్వాత ఇక్కడ గ్రామస్తుల సహాయ సహకారాలతోని అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా 27వ తారీఖు కూడా అందరూ వచ్చి సహాయ సహకారాలు అందించి శ్రీరామనవమి ఉత్సవాన్ని కూడా అందరూ కూడా వైభవంగా జరిపించాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. అలాగే రేపు ఉగాది పర్వదిన సందర్భంగా మనకి 10 గంటలకి పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది. దానికి కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. ఉగాది, ఈ ఉగాది పండగ అనగా అసలు యుగము ఆవిర్భవించిన దాన్ని ఉగాది అంటారు. ఈ ఉగాది పండుగ ప్రత్యేకత ఏంటంటే ఈసారి పరాభవ నామ సంవత్సరం వచ్చింది. ఈ పరాభవ నామ సంవత్సరం అంటే ఒకరిని పరాభవించడం అంటే హేళన చేయటం అనేది అనుకుంటున్నారు అందరూ. కానీ కానే కాదు. పరమేశ్వరి స్వరూపం. పరా అంటే అమ్మవారు, భవుడు అంటే శివుడు, వీళ్ళిద్దరూ కలిసి వచ్చినటువంటిది ఈసారి ఉగాది పరాభవ నామ సంవత్సరం. కాబట్టి అందరికీ తల్లిదండ్రులు ఏ విధంగా మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటారో పార్వతీ పరమేశ్వరులు ఈ సంవత్సరం మొత్తం తన పిల్లల్లాగా అందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఉగాది పండగ ప్రత్యేకతలు ఏంటంటే మరి నూతన సంవత్సరం అని కూడా దీన్ని తెలుగులో అంటారు. చిగురించుతుంటూ ఉంటాయి మరి వృక్షాలు, మరి ప్రకృతి మొత్తం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి తీపి, చేదు, పులుపు, వగరు అన్ని సమ్మేళనాలు, షడ్రుచుల సమ్మేళనంతో ఈ ఉగాది మొదలవుతుంది. ఈ ఉగాది పచ్చడి తింటే వజ్రంలాగా తయారవుతుంది శరీరం. మరి దీన్ని చూసుకున్నట్టయితే ప్రకృతి మీరు ఒక్కసారి చూడండి. మరి పంట పొలాలు చేతికి అందే టైము, అదేవిధంగా చిగురించే టైము,
చిగుళ్ళన్నీ చిగురిస్తూ ఉంటాయి, మరి మొక్కలన్నీ చిగుళ్ళతోటి ఉంటుంది, ఎంతో ఆహ్లాదకరంగా మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మన పెద్దలు ఈ పండగని ఉగాది అని చెప్పి ఈ పండగని మరి ప్రాచుర్యంలోకి తీసుకురావటం జరిగింది. ఈ యొక్క ఉగాదిలో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశిస్తూ మీలో ఒక్కడు మీ దివాకరుడు నేలకొండపల్లి వైద్యనాథ స్వామి అర్చకుడు.